ఓకే. అంటే ఈ అంశాలు ప్రధానమైన విషయాలు. ఆ 40లో ఇప్పుడు ఈయన 5-6 అంశాలు టచ్ అవుతున్నారు ప్రభావవంతమైన వ్యక్తులను. రాజకీయ పార్టీ పెడితే గనక అంటున్నారు కదా, కేసీఆర్ హరీష్ రావు రాజకీయ పార్టీ పెట్టవచ్చు అనే ఒక చర్చ ఉంది. పెడతారా, పెట్టే అవకాశం ఉంటుందా? ఈ ఆలోచన ఉన్న వాళ్ళు పెట్టినా కేసీఆర్ లాంటి నాయకుడి కింద పనిచేయడం వేరు, అతని ఒక వ్యవస్థ నడపడం వేరు కదా, ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నంత కాలం కేసీఆర్ను బ్రేకప్ చేసుకొని పోయి హరీష్ రావు పార్టీ పెట్టే ఆలోచన ఉంటుందైతే నేనైతే విజువలైజ్ చేయట్లేదు. ఐ థింక్ ఈ నెవర్ హ్యాడ్ దట్ ఐడియా, ఈ నెవర్ డూ ఇట్ ఆల్సో. ఎందుకంటే ఫస్ట్ మామాళ్ళ బంధం ఈజ్ వెరీ స్ట్రాంగ్, రైట్, దాన్ని బ్రేక్ చేయలేదు. ప్లస్ ఫాదర్ సన్ రిలేషన్షిప్ కూడా ఉంది, ఎందుకంటే సెకండ్ ఫాదర్ అంటే మనం మా మేనమామ ఎప్పుడైనా కానీ. ఓకే, థర్డ్ ఆయన పొలిటికల్గా రైజ్ అయిందే కేసీఆర్ వల్ల. ఆయన కేసీఆర్ ఎప్పుడు కూడా ఆయన ఇవ్వాల్సిన ఎవ్రీ రెస్పెక్ట్, ఎవ్రీ పొజిషన్ అన్నీ ఇవ్వగలిగే పరిస్థితిలోనే ఆయన సిచ్యువేషన్ జర్నీ అంతా జరిగింది. కాబట్టి హరీష్ రావు తనకున్న హయ్యెస్ట్ ఇంటెన్షన్ ఏముంటుందండి ఏ పొలిటీషియన్కి అయినా కానీ, చీఫ్ మినిస్టర్ కావాలని ఉంటుంది, ఎందుకంటే. సో చీఫ్ మినిస్టర్ కావడానికి ఇప్పుడు ఈయన హరీష్ రావు ఎంత ఉంటాడు, 50 ఏళ్ళు ఉంటాడు కావచ్చు, మ్యాక్సిమం 50+ ఉంటాడు కావచ్చు. ఓకే, ఇంకా 20 ఏళ్ళ చరిత్ర ఉంది. ఓకే, 20 సంవత్సరాల కాలం లోపల అవకాశం వస్తాయి రాకుండా ఉంటుందని నేను అనుకోను. బికాస్ ఆఫ్ హిజ్ కమిట్మెంట్ కానీ, బికాస్ ఆఫ్ హిజ్ డెడికేషన్ కానీ. నా అండర్స్టాండింగ్ ప్రకారం కేసీఆర్ని దాటిపోయి, కేసీఆర్ ఉన్నప్పుడు దాటిపోయి పార్టీ పెడతానని నేను అనుకోను. నేను ఫస్ట్ ప్రిన్సిపల్ చెప్పాను కదా, హీ డజంట్ వాంట్ టు ఓవర్ షైన్స్ దాన్ ద మాస్టర్. ఆయన మాస్టర్ని దాటిపోయి షైన్ కావాలనే ప్రిన్సిపల్ లోపల ఆయన ఎప్పుడు పనిచేయలేదు, ఇప్పుడున్న కాలంలో ఎప్పుడు కూడా పనిచేయడు. కాబట్టి మనం ఆయన ఇండిపెండెంట్గా కేసీఆర్ తదనంతరం ఏమైనా పార్టీ పెడితే ఎస్ ఆఫ్ కోర్స్ ఆ ఆపర్చునిటీ ఎప్పుడు ఉంటుంది, అవకాశం ఎప్పుడు ఉంటుంది, పెట్టగలిగే అవకాశాలు కూడా వస్తాయి కావచ్చు. తీసుకుంటే అప్పుడు డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతుంది అని అనిపిస్తుంది నాకు. కానీ చాలామంది డబ్బు సంపాదించడం ఎలా అని పుస్తకం చదువుతారు. ఆ పుస్తకం రాసిన అతను కోట్లు సంపాదిస్తాడు, కానీ పుస్తకం చదివిన వాళ్ళు సంపాదించే అవకాశం ఎప్పుడు చూడలేదు. ఇట్లనే ఒక మంచి రాజకీయ నాయకుడు కావడం ఎలా అన్నదాన్ని కూడా చెప్తారేమో, కానీ ఇట్లా ప్రాక్టీస్లో ఉండాలి అనే విషయము ఎట్లా వచ్చి ఉంటుంది వీళ్ళకు? ప్రతి మనిషి తను జీవిస్తూనే పెరుగుతున్న క్రమం లోపల ఎన్నెన్నో రకాలైన అనుభవాలు వస్తాయి, ఎన్నో రకాలైన ఏమంటాం నాలెడ్జ్ వస్తుంది, ఎన్నో కొన్ని వందల మందితోటి మనం ఇంటరాక్ట్ అవుతాం, కొన్ని వందల మంది జీవిత చరిత్రలు మనకు తెలుస్తూ ఉంటాయి. తెలిసినప్పుడు ప్రతి ఒక్క మనిషి ఒక విషయాన్ని గ్రాస్ప్ చేస్తాడు, చేసి దీని ద్వారా వెళ్తే తప్పకుండా మనకు గ్యారంటీ సక్సెస్ ఉంటుంది అని అనిపించినప్పుడు అట్లాంటి హోల్డ్ని పట్టుకొని నడిచే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి ప్రాక్టీస్ చేసేవాళ్ళు మనకు బిజినెస్లో ఉంటారు, ప్రొఫెషన్లో ఉంటారు, మామూలు జీవితంలో చూస్తుంటారు, వ్యవసాయంలో చేసిన వాళ్ళు ఉంటారు. అలాగే పొలిటిషియన్ లోపల మనం హరీష్ రావుని తీసుకోవచ్చు. హరీష్ రావు బిలీడ్ ఓన్లీ వన్ థింగ్ అనిపిస్తుంది ఎప్పుడైనా కానీ, నువ్వు ఏమైనా చేయి, ఎక్కడైనా పో, ఎంత గొప్పనిగా ఏమన్నా పదవులు చేపట్టు, కానీ కాన్షియన్స్ ఒక్కటే నన్ను కాపాడి, నన్ను నిలబెట్టి, నన్ను జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది అనే దాన్ని చాలా ప్రగాఢంగా, చాలా స్ట్రాంగ్గా నమ్మి పనిచేస్తూనే అనిపిస్తున్నాను. అందుకోసమే ఆయన నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా కనెక్షన్లో ఉంటాడు, ఈజీలీ యాక్సెసిబుల్ ఉంటాడు, అండ్ లేకున్నా పనులను చేయించగలిగే సమర్థత ఉంటుంది. ఆఫీస్లో కూడా అడ్మినిస్ట్రేషన్ కూడా అంతే రకంగా అందరికీ సానుకూలంగా చేస్తారు. ఆయన ఇక్కడికి హైదరాబాద్కి ఎవరు వచ్చినా కానీ మార్నింగ్ అందరి ఇళ్ళకి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు పెడతాడు, 100 మందికి ఇంట్లో ఎంతమంది వస్తే అంతమంది పెడతారు, ఎంతమంది అంతమందితో మాట్లాడతాడు, అంతమందికి సానుకూలంగా జవాబులు చెప్తాడు, అంతమందికి బ్రేక్ఫాస్ట్లు పెడతాడు, భోజనాలు కూడా పెడతాడు. సో ఇంత ఎట్లా వచ్చింది ఆయనకి ఇది? దట్ ఈస్ వాట్ ద పర్సనాలిటీ షేపింగ్ అంటే అదే కదా. కొందరికి పెరుగుతున్న క్రమంలోనే ఆ ప్యాషనేషన్ ఉండదనుకో, ప్యాషన్ నేను ఇది చెయ్యాలనుకున్నప్పుడు వాళ్ళకి ఇంకా ఏం ఉండదు, ఓన్లీ వచ్చిన వాళ్ళను మనం ఎట్లా ఆదుకుంటాం, వచ్చిన వాళ్ళని ఎట్లా మనం హెల్ప్ చేయగలుగుతాం, ఇట్లాంటి పర్సనాలిటీ, ఇట్లాంటి నేచర్ ఉందనుకోండి, వాళ్ళు దే కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. ది అనదర్ పవర్ఫుల్ పీపుల్ మనం 48 ప్రిన్సిపల్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే దే అది చెప్పాను కదా, కమిట్ టు ద ఐడియా అండ్ దే కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అని. ఇది కూడా అంతే. ఇప్పుడు హరీష్ రావు గురించి అందరూ మాట్లాడే మాట ఏంటి, ఒక విషయం కనుక తనది ఇది చెయ్యాలి, ఇది అవసరం అని అనుకుంటే ఎంత దూరమైనా వెళ్ళి
దాన్ని సాధించుకొని ఆ పనిని సక్సెస్ఫుల్ చేయగలిగే సత్తా తనకుంటుంది. కాబట్టి ఒక పవర్ఫుల్ పర్సన్, ఒక పవర్ఫుల్ పొలిటీషియన్, అది పర్సనాలిటీగా కావచ్చు, లేదు పొలిటీషియన్గా కావచ్చు, తనకు ఆ క్వాలిటీ ఉంది కాబట్టి తను అనుకున్న పనులను ఏదైనా సరే సాధించగలుగుతుంది. అట్లాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టే మనకు సిద్దిపేట లోపల మనకి మెడికల్ కాలేజ్ వచ్చింది. తర్వాత ఎన్నో 2 మెడికల్ కాలేజ్ వచ్చింది. ఒకటి గవర్నమెంట్, ఒకటి ప్రైవేట్ కాలేజ్ వచ్చింది. తర్వాత మనకి కమిషనరేట్ ఆఫీస్ వచ్చింది. తర్వాత అన్ని రకరకాలైన మన డిగ్రీ కాలేజీకి, పీజీకి సెంటర్ వచ్చింది. సో ఎడ్యుకేషన్ కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, ఐటీ సెంటర్ కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి అన్ని రకాలుగా ఎక్స్పాండ్ చేయగలిగే ఆలోచన కలిగి ఉంది కాబట్టి, మనకు లాంగ్ టర్మ్ విజన్ ఉంది కాబట్టి వీటన్నిటిని సక్సెస్ఫుల్ చేయించగలిగే శక్తి తనకు ఉంది. ఎందుకంటే మనిషి పెరగడం ఎట్లుంటుందండి, తన అనుభవాలు, కొంచెం డిఎన్ఏ మ్యాటర్, ఎక్కువ తను చూసిన ప్రపంచం, తను చదివిన సిద్ధాంతాలు, తను నేర్చుకున్న నైపుణ్యాలు, తను ఏం కావాలనుకుంటున్నాడు, ఇవన్నీ పర్టికులర్గా కూడా చాలా స్ట్రక్చరైజ్ చేసి మనం అనాలిసిస్ చేస్తే అది దానికి యాజ్ ఇట్ ఈస్గా ఫిట్ అయ్యే వ్యక్తి ఎవరంటే హరీష్ రావు అని చెప్పచ్చు.